ఐపీఎల్లో చివరి డబుల్ ధమాకా సండే. ఈ సండే డిసైడింగ్ డే. ఎవరికి డిసైడింగ్ డే? ప్లే ఆఫ్స్లో 4th స్పాట్కి డిసైడింగ్ డే. మరి ఆ డబుల్ ధమాకా మ్యాచ్లు ఏంటి? ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇది మధ్యాహ్నం జరుగుతుంది వాంఖడేలో. రెండో మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది నైట్ మ్యాచ్. కాబట్టి మరి ఈ రెండు మ్యాచ్లు కూడా ఆ టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ రాజస్థాన్ రాయల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ముంబైపై విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కి చేరుకుంటుంది. తర్వాత కేకేఆర్ మ్యాచ్ లో గెలిచినా ఓడినా కేకేఆర్కి వచ్చే లాభం అయితే ఏది ఉండదు. ఒకవేళ మరి రాజస్థాన్ రాయల్స్ ముంబై చేతిలో ఓడిపోతే అప్పుడు కేకేఆర్ పంజాబ్ కింగ్స్ ఆల్రెడీ గెలిచి ఉంది లక్నోపై. ఆ పంజాబ్ రన్ రేట్ ను చూసుకుంటూ, పంజాబ్కి ఆల్రెడీ 15 పాయింట్లు ఉన్నాయి. మరి పంజాబ్ కింగ్స్ రన్ రేట్ కంటే ఎక్కువ రన్ రేట్ తో గెలవాలి ఢిల్లీ క్యాపిటల్స్ పై కేకేఆర్. ఇది లాస్ట్ టచ్, ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని అయితే చూస్తుంది కేకేఆర్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ప్లే ఆఫ్స్ లో 4th స్పాట్ కి చేరుకోవాలని అయితే చూస్తుంది. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే చాలా చాలా హై వోల్టేజ్ మ్యాచ్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు టీమ్స్ ఇంతకు ముందు ఆడాయి, గువాహటీలో ఆడాయి. ఈ రెండు టీమ్స్ రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్. అది వర్షం కారణంగా ఓవర్స్ కుదించాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ లో అయితే మరి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 150 రన్స్ చేసింది 11 ఓవర్లలో. అప్పుడు యశస్వి జైస్వాల్ 77 రన్స్ చేశాడు. మరి బుమ్రా బౌలింగ్ లో 6 బాదాడు మన బుడ్డోడు. వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో 6 బాదాడు. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఆ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ అయితే ఓడిపోయింది. మరి దానికి రివెంజ్ తీర్చుకుంటుందా? పోతూ పోతూ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలను కూడా దానిపై నీళ్లు జల్లి వాళ్ళు ఒక స్వీట్ నోట్ తో ముగించుతుందా? మరి ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ చూస్తే 32 మ్యాచెస్ జరిగితే నెక్ టు నెక్ జరిగాయి. రెండింటి మధ్య కూడా నువ్వా నేనా అన్నట్టుగానే జరిగాయి. రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్లు గెలిస్తే ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్లు గెలిచింది. అంటే స్లైట్ ఎడ్జ్ ముంబై ఇండియన్స్ కే ఉంది. మరి ఆ కౌంట్ ను మరింత పెంచుకోవాలని చూస్తుంది ముంబై ఇండియన్స్. మరి ముంబై ఇండియన్స్ కి ఇది హోమ్ గ్రౌండ్. వాంఖడేలో తమ చివరి మ్యాచ్ ని ప్రేక్షకులకు డెడికేట్ చేయాలి, ఒక గెలుపుతో డెడికేట్ చేయాలి, ఒక స్వీట్ నోట్ తో డెడికేట్ చేయాలని అయితే కోరుకుంటుంది. మరి అన్నిటికీ మించి హార్దిక్ పాండ్యా లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ జెర్సీలో కనిపించబోతున్నాడా? ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎందుకు అంటే ఇప్పటికే ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా రూమర్స్ చూస్తున్నాం. మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ను వదిలిపెడతాడని, ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేస్తుందని. సో ఇవన్నీ అయితే ఊహాగానాల మధ్య మరి హార్దిక్ కి టీమ్ కి మధ్య కూడా అంత సఖ్యత లేదు అన్నట్టుగానే వార్తలు వచ్చాయి. సో వీటన్నిటి నేపథ్యంలో మరి హార్దిక్ పాండ్యా కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చి వెళ్తాడా? మరి టీం ఎలా పర్ఫామ్ చేస్తుంది అండర్ హార్దిక్ పాండ్యాస్ కెప్టెన్సీ? సో ఇవైతే ఒకవైపు ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళకు గెలవాల్సిన మ్యాచ్, డూ ఆర్ డై మ్యాచ్, లాస్ట్ మ్యాచ్. సో కాబట్టి ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ముంబై ఇండియన్స్ కంటే ఎక్కువగా. ముంబై ఇండియన్స్ కి ఆల్రెడీ ఎలిమినేట్ అయింది కాబట్టి వాళ్ళకి పోయేది ఏం లేదు. కాకపోతే స్వీట్ నోట్ తో ముగించాలి లాస్ట్ మ్యాచ్ అని వాళ్ళు చూస్తారు. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఆల్రెడీ వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో 90+ రన్స్ లాస్ట్ మ్యాచ్ లో చూసాం మనం. అంతకుముందు మ్యాచ్ లో 90+ రన్స్ స్కోర్ చేశాడు 38 బాల్స్ లోనే. మరి యశస్వి జైస్వాల్ కూడా మరొకసారి ఒక మంచి నాక్ ఆడాలి. ముంబై ఇండియన్స్ పై గతంలో కూడా అతని ట్రాక్ రికార్డు చాలా బాగుంది. ఈ సీజన్ లో కూడా 77 రన్స్ స్కోర్ చేశాడు గువాహటీలో. సో మళ్ళీ అదే ఇన్నింగ్స్ ని రిపీట్ చేయాలని అయితే చూస్తాడు. ఇక రియాన్ పరాగ్, తనకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. శ్రీలంకలో జరగబోయే ఓడిఐ ట్రై సిరీస్ కి రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్ గా వెళ్తున్నాడు. సో కాబట్టి అతనికి కూడా ఇవి ఇంపార్టెంటే. ఇక్కడ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కెప్టెన్ గా కూడా. కాబట్టి మరి అతను కూడా మంచి ఇన్నింగ్సే ఆడాలి. ధ్రువ్ జురేల్ కూడా ఫామ్ లో ఉన్నాడు. సో వీళ్ళ టీం కూడా ఒక యూనిట్ గా బాగా ఆడుతుంది. కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటున్నాయి పర్ఫార్మెన్స్ విషయంలో. జోఫ్రా ఆర్చర్ స్టార్టింగ్ లో కొన్ని వికెట్లు తీశాడు, మళ్ళీ మధ్యలో ఫామ్ డిప్ అయింది, మళ్ళీ కోలుకున్నాడు, మళ్ళీ డిప్ అయింది. సో ఇలా ఇన్ అండ్ అవుట్లు ఉంటున్నాయి తన ఫామ్ విషయంలో. కాబట్టి ఫైడ్ అప్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కీ ప్లేయర్స్ రాజస్థాన్ రాయల్స్ కి. ఇక ముంబై ఇండియన్స్ విషయంలో మరి రోహిత్ శర్మ ఎలా ఆడతాడు? ర్యాన్ రికెల్టన్. రోహిత్ శర్మ కూడా అంత చెప్పుకోదగ్గ సీజన్ అయితే కాదు అతనికి. గాయం కారణంగా ఒక 3-4 మ్యాచ్లకు దూరం అయ్యాడు. ఆ తర్వాత ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో
మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చి నెక్స్ట్ సీజన్ కి తను కొంచెం బూస్టప్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా తను ఫామ్ లోకి రావాలని చూస్తాడు. ఇక తిలక్ వర్మ ఫామ్ లో ఉన్నాడు. నమన్ ధీర్ కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా తన నుంచి అయితే ఒక బిగ్ నాక్ డ్యూ ఉందని చెప్పొచ్చు. ఇక మరి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బ్లూ జెర్సీలో, ముంబై ఇండియన్స్ జెర్సీలో ఇదే అతనికి చివరి మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు, కానీ మరి తన నుంచి అయితే ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కోరుకుంటుంది ముంబై ఇండియన్స్. ఇక జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చార్ వీళ్ళు వీళ్ళు వికెట్ల వేటలో ఎలాగో ఉంటారు. సో ఈ కీ ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ లో వీళ్ళు కీ ప్లేయర్స్. మొత్తానికి అయితే ఎంఐ అండ్ ఆర్ఆర్ మధ్య అయితే ఒక మంచి కాంటెస్ట్ ఉండబోతోంది. ఇక రెండో మ్యాచ్ విషయానికి వస్తే కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగబోతోంది. కోల్కతా నైట్ రైడర్స్ మొదట ఫామ్ కోల్పోయి ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ దాకా కూడా దూసుకొచ్చింది. టీం ఫిన్ అలెన్ ఫామ్ లోకి రావడం వాళ్ళకైతే ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. తను స్టార్టింగ్ లో విఫలమయ్యాడు. రీసెంట్ గా చూస్తే మాత్రం సెంచరీ మిస్ చేసుకున్నాడు, 90+ రన్స్ స్కోర్ చేశాడు ఫిన్ అలెన్. సో కాబట్టి ఫిన్ అలెన్ ఫామ్ లోకి రావడం వాళ్ళకి కలిసి వచ్చే అంశం. అజింక్య రహానేకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, ఎందుకంటే కేకేఆర్ మేనేజ్మెంట్ కూడా వచ్చే సీజన్ కి ఒక కెప్టెన్ ని తీసుకునే ఛాన్స్ ఉంది. మరి అజింక్య రహానే ప్లేస్ లో అది జరగకూడదు, తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అజింక్య రహానే అంటే ఖచ్చితంగా టీంని ప్లే ఆఫ్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో తన బ్యాటింగ్ మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది. బ్యాటర్ గా కూడా తను అంత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లు అయితే ఏమీ ఆడలేదు, కాబట్టి తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో వీళ్ళకి అన్నిటికంటే బ్యాడ్ లక్ ఏంటంటే అంగక్రిష్ రఘువంశీ రూల్డ్ అవుట్ అయ్యాడు. కేకేఆర్ టీంలో ఎవరైనా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు అంటే అది అంగక్రిష్ రఘువంశీయే. సో తను రూల్డ్ అవుట్ అవడంతో మరి వీళ్ళకి సో మనీష్ పాండేని ప్లేయింగ్ 11 లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం, అతను మనీష్ పాండే ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. సో తనైతే మళ్ళీ తన ప్లేస్ ని పర్మనెంట్ చేసుకుంటాడు. ఇక స్పిన్ డియో నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. సో వీళ్ళిద్దరూ కనుక ఫామ్ లోకి వస్తే, తమ పూర్వపు ఫామ్ ని చూపిస్తే, ఇక పేస్ బౌలర్లలో కార్తిక్ త్యాగి ఫామ్ లో ఉన్నాడు. రింకు సింగ్ లోయర్ డౌన్ ద ఆర్డర్ లో రింకు సింగ్ అయితే ఫినిషర్ గా 2-3 మ్యాచ్లు గెలిపించాడు. కాబట్టి మరి అతడి నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, సో ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ కి 15 పాయింట్లు ఉన్నాయి. సో ఢిల్లీ గెలిచినా కూడా వాళ్ళకైతే ఉపయోగం లేదు, వాళ్ళు ప్లే ఆఫ్ నుంచి వెనుదిరగాల్సిందే. కాబట్టి వాళ్ళు ప్రైడ్ కోసం ఆడతారు ఈ మ్యాచ్ని. 14 పాయింట్లకు చేరుకోవాలి, చివరి మ్యాచ్లో గెలవాలి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, సో వాళ్ళు ప్రైడ్ కోసం ఆడతారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చూస్తే కనుక ఆల్రెడీ అభిషేక్ పోరెల్ అద్భుతంగా ఆడుతున్నాడు, మంచి టచ్ లో కనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన మ్యాచ్ లో అతడు హాఫ్ సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. అన్నిటికీ మించి ఆ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ ఫామ్ లోకి వచ్చాడు, 4 వికెట్లు తీశాడు. మరి వీళ్ళ బౌలింగ్ అయితే చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంది అని చెప్పుకున్నాం మనం. ఆల్రెడీ లుంగి ఎంగిడి ఉన్నాడు, మిచెల్ స్టార్క్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. సో కొత్త ప్లేయర్స్ కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు. మాధవ్ తివారీ, త్రిపురాణ విజయ్, తెలుగు ప్లేయర్ త్రిపురాణ విజయ్. సో వీళ్ళకైతే లాస్ట్ మ్యాచ్ లో మనం ఛాన్స్ దక్కడం అయితే చూసాం. మళ్ళీ వాళ్ళను కంటిన్యూ చేస్తుందా అనేది అయితే చూడాలి, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కోసం వాళ్ళని అట్టి పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మరోసారి వాళ్ళని టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కాంటెక్స్ట్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ కు ఉంది కాబట్టి, సో వాళ్ళు ప్లేయింగ్ 11 లో ఏమైనా మార్పులు చేస్తే చేయొచ్చు, లేదంటే లాస్ట్ మ్యాచ్ లో ఏదైతే టీం ఉందో అదే టీం ని కంటిన్యూ చేయొచ్చు. మొత్తానికైతే ఈ మ్యాచ్ లో గెలిచి వాళ్ళు ఒక ప్రైడ్ పొందాలి, స్వీట్ నోట్ తో ఈ సీజన్ ని ముగించాలని అయితే చూస్తారు ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఈ డబుల్ ధమాకా ఎలా ఉండబోతోంది? మరి ప్లే ఆఫ్స్ లో 4th స్పాట్ కి చేరే టీం ఏదని మీరు అనుకుంటున్నారు? రాజస్థాన్ రాయల్స్ చేరుతుందా, కేకేఆర్ చేరుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.